హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు బెటాస్ వరల్డ్. లాస్ట్ వీడియోలో మనం చూసినట్టయితే కనుక, మన ఫ్రైస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ బాటిలింగ్ చేయడానికి ఒక 2 ఫీట్ ట్యాంక్‌లోకి తీసుకొచ్చాను. ఈ 2 ఫీట్ ట్యాంక్‌లో నుంచి మనం బాటిలింగ్ చేయడానికి ఇండివిడ్యువల్ బాటిల్స్ కావాలి. సో, అది నాకు కొంచెం టైం పట్టింది. సో, నేను ఈసారి ఏంటంటే బాటిల్స్ కాకుండా కొంచెం గ్లాస్ టైప్ తీసుకొచ్చాను. సో, ఇవి వచ్చేసేసి 200 ఎంఎల్ బాటిల్స్ మాత్రమే. బట్ దీంట్లో నాకు విజిబిలిటీ కొంచెం బాగుంది అండ్ ఇండివిడ్యువల్‌గా పెట్టడానికి కూడా బాగుందనమాట. సో, నేను దీన్ని కొన్ని అయితే ఆల్రెడీ ప్లేస్ చేశాను. సో, ఇప్పుడు మనం మిగతా వాటిని కూడా ప్లేస్ చేస్తున్నాను. మే కొన్నొచ్చేసేసి 2 లీటర్స్ థమ్స్ అప్ బాటిల్ దాంట్లో పెట్టాను. అది బాటిల్ క్యాప్ కట్ చేసి అది కూడా చూపిస్తాను. సో, ఇదొచ్చేసేసి గ్లాస్ కటింగ్ లేకుండా అనమాట. ఇది చిన్న బాటిల్స్ అయినా కానీ 1 లీటర్‌వి. బట్ ఇట్స్ ఓకే. ఫైన్ అన్నట్టుగా ఉన్నాయి కాబట్టి నేను దీన్ని కూడా తీసుకొచ్చాను. మనకేంటంటే దీంట్లో లుక్ వైస్‌గా చాలా బాగుంది. స్పేసియస్‌గా లేదు. బట్ కొన్ని రోజులకి టెంపరరీగా మాత్రమే అనమాట. నాకు బాటిల్స్ అడ్జస్ట్ అయ్యేంత వరకు. ఆ తర్వాత మళ్ళీ నేను యాజ్ యూజువల్‌గా పెడతాను. సో, బీటాస్‌ని మనం ఫార్మింగ్ చేస్తున్నామంటే మనకి ఫస్ట్ కావాల్సింది లాట్ ఆఫ్ ప్లేస్. ఎందుకంటే ఒక్కొక్క ట్యాంక్‌లో పెట్టేయడానికి ఉండదు. సో, ఒక్కొక్క ట్యాంక్‌లో ఒక్కొక్క బీటా ఫిష్‌ని మాత్రమే పెట్టాలి. లేకపోతే గనక కొట్టుకుంటాయి, జంప్ చేస్తాయి. ప్లేస్ లేకపోతే గనక. సో, దానికోసం మనం కంపల్సరీగా ఇండివిడ్యువల్ బాటిల్స్ తీసుకురావాలి. అందుకే వాళ్ళు థాయిలాండ్‌లో వాళ్ళు, వియత్నాం వాళ్ళు సో, అంతంత పెద్ద పెద్ద ఫార్మ్స్‌లో గూడా చిన్న చిన్న బాటిల్స్‌లో పెట్టేసేసి పెడుతున్నారు. సో, అప్పుడు గాని దానికి గ్రోత్ అనేది మనకు కనిపించట్లేదు. ఇట్లా పెడితే ఏమవుతుందంటే మనకి ఫ్రైస్ బెటా గ్రోత్ దగ్గరకొచ్చేసేసరికి ఫుడ్ ఇంటేక్ ఎంత బాగుంటే అంత గ్రోత్ ఉంటుందనమాట. సో, కలర్ వేరియేషన్స్ గానీ, మొయినా మనం ఇచ్చినప్పుడు ఫుడ్ ఎలా ఉండాలి అనేది దీంతో మనకు తెలుస్తుందనమాట.